బొబ్బట్లు అయితే ఇక్కడ వేస్తున్నాను పొయ్యి మీద. ఓ ఎలా వచ్చింది మా బొబ్బట్లు కదా. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ లిమిట్గా వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా మీడియం సైజులో ఉండి చేస్తేనే బొబ్బట్లు మంచిగా వస్తాయి. ఇక్కడికి చూడండి ఇంకొక ముద్ద అయితే పట్టుకుంటాను. మా ఇంట్లో ఒక్కొక్కరు కనీసం ఒక 2-3 తింటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టము నా చెయ్యి బొబ్బట్లు అంటే, అందుకని ఇష్టంతో తింటారు మా ఇంట్లో వాళ్ళు. చూడండి ఏ సైజులో వస్తుందో. కొద్దిసేపు అయితే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. తొందరగా చేయాలి. ఒక 10 అన్న చేసి లైవ్లో పోవాలి. మా వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. నేనేమో వంట పని మీద దగ్గర కూర్చున్నాను. వంట పని మీద దగ్గర కూర్చున్నా. డిస్టర్బ్గా కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే ఫెస్టివల్ కదండి, మా ఇంటికి అందరు వస్తారు. అందరు ఏమనుకోద్దు, కొంచెం సౌండ్ వినిపిస్తుంది. అందుకని సౌండ్ వినిపిస్తుంది కాబట్టి అందరికీ చెప్తున్నాను. అందరూ ఏమి అనుకోకండి. దీని మీద కన్నా అది అట్టి పండుది అది ఉంటుంది చూడండి, దాని మీద భలే వస్తాయండి. ఒకసారి చూడండి ఎలా కాలుతుందో, ఎంత మంచిగా ఉందో చూడండి. ఇందులో అవి వేయాలి కొద్దిసేపు. ఎప్పుడైనా కానీ కొంతమంది సేమియా చేస్తారు, చాలా దొడ్డుగా అయిపోతుంది. అలా దొడ్డుగా కాకుండా ఫస్ట్ మనం పెంక మీద వేయించుకొని చేయాలి. ఇలా చేసి చూడండి, లాస్ట్కి మనం కిస్మిస్ బాదమ్స్ వేస్తే ఏమన్నా టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. చూడండి, లాస్ట్కి మనం వేయాలి అంటే దాన్ని కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాతకి లాస్ట్కి వేయాలి. ఇక్కడ చూడండి బొబ్బట్లు ఎట్లయిందో. బొబ్బట్లమ్మా బొబ్బట్లు.
బాగా కొంతమంది మార్చేస్తారు, కానీ అలా మార్చకుండా ఇలా చేయాలి అప్పుడప్పుడు. సూపర్ అయితే తెలుసా. ఏదైనా కానీ బొబ్బట్లు ఎక్కువ మాడినాయి అనుకో ఆ టేస్ట్ అనేది అస్సలు రాదు. ఎప్పుడైనా కానీ మీడియం సైజులోనే పెట్టుకొని చేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకున్నాం అనుకో అంతా మాడదు కాబట్టి. ఓ దీని మీద డక్కను పెట్టినా నేను. దీని పెడదామని అనుకుంటే అక్కడ ఆదయ్యింది. ఎవరికైనా కానీ ఒక్కరు పని చేయాలండి ఎట్లుంటుంది. ఒక్కలే పని చేసుకుంటూ ఉండాలంటే బాబా. బొబ్బట్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ బొబ్బట్. ఇందులో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక బొబ్బట్ ఉంది కదా, ఇగో ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయా బొబ్బట్లు. చక్కగా వస్తున్నాయి బొబ్బట్లు అయితే. ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం దూరంగా అక్కడిక్కడ వేసుకోవాలి. ఇది కోసేసి కిస్మిస్ బాదంను కట్ చేసి వేస్తాం. కిస్మిస్ బాదం వేయాలి. అవి కట్ చేస్తున్నాడు వాడు, ఇంతసేపు కట్ చేస్తున్నాడు. బొబ్బట్లు అయితే అవుతున్నాయండి. మా ఇంట్లో పొంగల్ రోజు ఇలా చేస్తాము. మీ ఇంట్లో ఎలా అవుతుందో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. ఒకరు చేస్తుంటే ఇంకొకరు కాల్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఒకరే చేయాలని అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకరు చేస్తుంటే ఇంకొకరు కాలుస్తే బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా కాలిందో బొబ్బట్లు. ఎస్, ఇంత మంచిగా ఉందో. మా నాన్నకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము. ఎస్, ఎంత బాగుందో చూడండి. సూపర్ ఉంది. నాకే చూసిన కొద్దికి తినేయాలంత అనిపిస్తుంది. చెయ్యి కాలుతూ అలవాటు అయిపోయింది. ఇక ఇంకేం చేసేది చెప్పండి. 2 అయితే అయిపోయినాయి. ఇది థర్డ్ బిట్. ఇది చేసి మా ఇంట్లో వాళ్ళని పిలుస్తాను. నేను ఒక్కదాన్ని అంటే మా ఇంట్లో వాళ్ళని అంటే కొంచెం నేను తొందర చేస్తే మళ్ళీ నేను లైవ్లోకి రావాలి. నాకు టైం అయిపోయింది. మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను లైవ్లోకి రాలేను అనుకో మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోరు. ముఖ్యంగా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫీల్ కావద్దు. అందుకని ఇలా తొందరగా నేను చేస్తే అక్కడ కాల్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. మనమే చేసుకుంటే మనమే ఉండాలంటే టైం పడుతుంది కదా. ఎస్, టైం పడుతుందని నేనే తొందర చేయాలి. మళ్ళీ టైం ఆల్రెడీ ఇప్పుడు 10:30 అయిపోయింది. చేసి తొందరగా లైవ్లోకి రావాలి. మామని తొందరగా రమ్మని చెప్పాలి. టైం అయితే కొద్దిసేపు అయితే ఇక మా ఊళ్ళు మా ఇంటి పక్కన అన్న వాళ్ళు ఇక ఒకటే మ్యూజిక్ సౌండ్ పెడతారు. ఇక వాళ్ళు మ్యూజిక్ సౌండ్ పెట్టిరనుకో ఇంకేం లేదు, పడ్డ కష్టం మొత్తం వృధా పాలైపోతుంది నాకు. అందుకని సారీ నిన్న లెంత్ వీడియో పెట్టలేను. ఎందుకంటే నేను అసలు నిన్న అంత వర్క్ అది ఇదే నాకు మస్తు అయిపోయింది. చాలా అయిపోయింది. అందుకని ఇవాళ పెడుతున్నాను. ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి. మా బొబ్బట్లు అయితే ఎలా ఉన్నాయో ప్లీజ్ మెసేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫినిష్ అయిపోయింది. సరే చూడండి, పెంక మీద వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో
గిట్ట మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ పక్కా చేయండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ చేయకండి. నేను లైవ్లోకి రావాలి, ఇందులో తొందరగా జీడిపప్పులు వేయాలి. సారీ, అందరు ఏమనుకోకండి, నాకు కొంచెం పని ఉంది. ఓకేనా, అందరికీ బాయ్.